పూర్తి స్థాయిలో ఎలా నడుస్తుంది? అసలే కోల్కతాలో ఇందాక మెస్సీ వచ్చేటప్పుడు 5 నిమిషాలు కూడా జనాలు చూడలేకపోయారని ఒక ఆవేదన కనిపిస్తుంది. ఇక్కడ ఏర్పాట్లో కొంచెం ఏమైనా అది దృష్టిలో అంటే దయచేసి క్రీడాభిమానులందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మెస్సీ ఆడే ఫుల్ గేమ్ కాదు ఇది ఫుల్ గేమ్ అనుకొని దయచేసి మీరు రావద్దండి. దయచేసి ఇది ఫ్రెండ్లీ మ్యాచ్. మెస్సీ 1 అవర్ గ్రౌండ్ లో ఉంటాడు. ముఖ్యమంత్రి గారు మెస్సీ గారు 10 మినిట్స్ గేమ్ ఆడతారు. మెస్సీ తెలంగాణలో ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండేటువంటి ప్రైవేట్ స్కూల్స్లలో ద బెస్ట్ ప్లేయర్స్, నేషనల్ ఆడిన ప్లేయర్స్ ఎవరున్నారో వాళ్ళకు తెలంగాణ ప్లేయర్స్ అందరికీ ఎట్లా ఆడాలి అని ఒక టిప్స్ ఇస్తా ఉన్నారు. అటువంటి టిప్స్ ఒక 20 మినిట్స్ ఆ టిప్స్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. 4 టీమ్స్ గా డివైడ్ చేసినాం. ఆ తర్వాత స్టార్టింగ్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఒక 20 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత టిప్స్ ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి గేమ్ ఉంటుంది 10 మినిట్స్. ఆ తర్వాత ఫెలిస్టేషన్ చేసి గ్రౌండ్ మొత్తం మెస్సీ ఒకసారి అందరికీ చెప్పేసి బయలుదేరతారు. మీరు దయచేసి పోలీస్ బందోబస్తు బ్రహ్మాండంగా చేసినారు. ఆ విధంగా జరగదు. కానీ వచ్చే వాళ్ళు దయచేసి ఏంటంటే ఇది ఫుల్ గేమ్ అనుకొని వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టకండి. ఇది ఓన్లీ ఫ్రెండ్లీ గేమ్. కలకత్తాలో ఏంటంటే 1 అవర్ ఫుల్ గేమ్ అనుకొని చెప్పేసి 90 మినిట్స్ గేమ్ అనుకొని ఆ విధంగా వచ్చి మాకేం రాలేదంటే దయచేసి అది ఇబ్బంది అవుతుంది. అక్కడ జరిగిన పరిణామాలతో ఇక్కడ డీజీపీ గారు కానీ సిపి గారు కానీ ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా చూసుకోవడానికి జరుగుతూ ఉంది. దాంతోపాటు దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే టికెట్ ఉందో వాళ్ళు మాత్రమే రండి. అనవసరం ఇక్కడికి వచ్చి అందరూ మీరు ఇబ్బంది పడకండి, వచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి. ఇది మన ముఖ్యమంత్రి గారి గౌరవంతో ముడిపడి ఉన్నది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మనం గౌరవప్రదంగా మెస్సీని మంచిగా పంపించాలి. తెలంగాణలో ద బెస్ట్ గా అయిందని చెప్పే విధంగా క్రీడాభిమానులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ చాలా మంది జనాలు టికెట్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ జనాలు కంట్రోల్ అనేది ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వితౌట్ టికెట్ లేని వాళ్ళు దయచేసి రావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది వాళ్ళందరికీ కోరుకుంటున్నాం. ఎందుకు అనంటే అనవసరంగా మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇబ్బంది పడతారు. వారు డైరెక్ట్ లోపలికి వచ్చే వరకు కూడా ఎవరికి కనపడరు. దయచేసి లోపల ఎటువంటి ఇష్యూస్ జరిగినా కూడా, ఎందుకంటే గతంలో ఇప్పుడు కలకత్తాలో జరిగిన ఇష్యూ అందరూ ఇక్కడ చూస్తుంటే మనం తెలంగాణలో అటువంటి కార్యక్రమాలు చేసుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడంతో డీజీపీ గారు కానీ సిపి గారు కానీ టోటల్ ఎంటైర్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే ఒక ఆకర్షవంతమైన ఒక గ్రేట్ పర్సన్ మెస్సీ. అటువంటి అతని క్యాండిడేట్ చూడడానికి చాలా మంది వచ్చి మనం చూసి హ్యాపీగా వెళ్లాల్సిందిగా క్రీడాభిమానులను కోరుకుంటున్నాం.